నిర్మాణ రంగం అంటే కేవలం భవనాలు నిర్మించే వ్యాపారం కాదు. ఇది లక్షలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించే రంగం. సిమెంట్, స్టీల్, రవాణా, విద్యుత్, ప్లంబింగ్, ఫర్నిచర్, బ్యాంకింగ్, బీమా, గృహోపకరణాలు వంటి అనేక పరిశ్రమలకు ఇది ఆధారం. రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలోనూ, ప్రభుత్వ ఆదాయంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది. అందువల్ల నిర్మాణ రంగం ఎదుర్కొంటున్న సమస్యలను డెవలపర్ల సమస్యలుగా మాత్రమే చూడకూడదు. ఇవి కొనుగోలుదారుల బాధ్యత, బ్యాంకింగ్ వ్యవస్థ స్థిరత్వం, కార్మికుల ఉపాధి, అనుబంధ పరిశ్రమల మనుగడ, ప్రభుత్వ ఆదాయం మరియు రాష్ట్ర పెట్టుబడి వాతావరణానికి సంబంధించిన అంశాలు. హైడ్రాపై స్పష్టత, సెక్షన్ 22A సమస్యలకు వేగవంతమైన పరిష్కారం, అనుమతులు, ఓసీలకు నిర్ణీత కాలపరిమితి, స్థిరమైన విధానాలు, శాఖల మధ్య సమన్వయం కల్పించాలి. ప్రజా ఆస్తుల పరిరక్షణతో పాటు చట్టబద్ధమైన ప్రజల ఆస్తి హక్కులను కూడా సమానంగా కాపాడాలి. నిర్మాణ రంగం ప్రస్తుతం అనేక వైపుల నుంచి తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటుందని చెప్పక తప్పదు. ఈ పరిస్థితి మరింత తీవ్రమయ్యే ముందే ప్రభుత్వం, నియంత్రణ సంస్థలు, బ్యాంకులు, నిర్మాణ రంగ ప్రతినిధులు కలిసి ఆచరణాత్మక పరిష్కారాలను రూపొందించాలి. పారదర్శకత, విధాన స్థిరత్వం, వేగవంతమైన నిర్ణయాలు, అధికారిక రికార్డులపై నమ్మకం, ఇవే తెలంగాణ నిర్మాణ రంగాన్ని అభివృద్ధి మార్గంలో నడిపిస్తాయి.